వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. సైక్లో ఆల్కేన్స్ దేనికోసం ఇది ప్రపోజ్ చేశారంటే ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. సైక్లో ఆల్కేన్ల యొక్క స్టెబిలిటీని చెప్పడం కోసము ఈ యొక్క బేయర్స్ అనే సైంటిస్ట్ మనకి బేయర్స్ స్ట్రెయిన్ థియరీ, దీన్ని మనం బేయర్ స్ట్రెయిన్ థియరీ అంటున్నాం. ఈ బేయర్ స్ట్రెయిన్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏవి బేయర్స్ ప్రపోజ్ ది స్ట్రెయిన్, ఇట్ ఈస్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. ఈ బేయర్ స్ట్రెయిన్ థియరీ దేనికోసం ఉందంటే బేయర్ స్ట్రెయిన్ థియరీ సిరి. సో దేనికోసం అంటే దీన్ని ఇట్ ఎక్స్ప్లెయిన్స్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీ, అండ్ ఆల్సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ reactivity of cycloalkanes. అంటే బేయర్ స్ట్రెయిన్ థియరీ అనేది ముఖ్యంగా దీన్ని ఇంకో పేరు కూడా ఉంది, బేయర్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ, బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ. దీన్నే మనం బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ, దీన్ని మనం బంధకోణ ప్రయాస సిద్ధాంతము, బేయర్స్ బంధకోణ ప్రయాస సిద్ధాంతం, దీన్ని మనం బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ అంటున్నాం. మరి సిలబస్లో మనకు క్లియర్గా బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద లాస్ట్ టైం ఎగ్జామ్లో ప్రశ్న కూడా వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్, బంధకోణ ప్రయాస అంటే ఏంటి? మామూలుగా ఏంటంటే సైక్లో ఆల్కేన్స్ను మనం పరిశీలిస్తే, అఫ్కోర్స్ సైక్లో ఆల్కేన్ ఫామ్ అవ్వాలంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. 2 కార్బన్లు ఉండే సైక్లిక్ ఫామ్ కాదు కాబట్టి వి స్టార్ట్ విత్ సైక్లో ఆల్కేన్స్ 3 కార్బన్స్. 3 కార్బన్స్ ఉంది కాబట్టి దీన్ని సైక్లో, సో రింగు కాబట్టి సైక్లో అంటాం. 3 కార్బన్లు ఉంది కాబట్టి ప్రోపేన్ అంటాం. మీరు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ ప్రతి కార్బన్ సైక్లోప్రోపేన్లో ఈ కార్బన్, ఇక్కడో కార్బన్, ఇక్కడో కార్బన్, మరి దీని దగ్గర హైబ్రిడేషన్ ఏముంటుంది అంటే ఇట్ ఈస్ ద sp3 కార్బన్. ఎందుకు దీన్ని ఇలా కూడా రాయొచ్చు, sp3 అలా ఎలా రాయగలిగాను అంటే చూడొచ్చు, CH2 సైక్లోప్రోపేన్ అంటే ఇదే కదా, CH2 ఇది సైక్లోప్రోపేన్, ఇదే మనం రింగ్ రూపంలో ఇలా రాసామన్నట్టు. ఇక్కడ చూడండి ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ చూడండి, కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇంకా ఎలాబరేట్గా రాసుకుంటే CH అండ్ CH యాక్చువల్ ఇలా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి కార్బన్ దగ్గర ఎలా ఉంది చూడండి. ఈ కార్బన్ దగ్గర హైబ్రిడైజేషన్ కావాలి నాకు, ఫస్ట్ కార్బన్ అనుకుంటాను, ఇది 1 2 3 కార్బన్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ కార్బన్ దగ్గర హైబ్రిడేషన్ కావాలంటే ఏంటి, ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్. హౌ మెనీ సిగ్మా బాండ్స్ అరౌండ్ ద కార్బన్ అంటే 4 సిగ్మా బాండ్స్. మరి 4 సిగ్మా బాండ్స్ అంటే అర్థం ఏంటి, 4 సిగ్మా ప్లస్ లోన్ పేర్ 0 కాబట్టి లోన్ పేర్ 0 కాబట్టి 4 అంటే ఏ హైబ్రిడేషన్ అవుతుంది, ఇది sp3 అంటే ఈ కార్బన్ దగ్గర హైబ్రిడేషన్ sp3. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ కూడా సిగ్మా 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 అంటే ఈ కార్బన్ కూడా sp3 హైబ్రిడేషనే, సేమ్ యాజ్ యూజువల్ సిగ్మా 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 అంటే ఈ కార్బన్ కూడా sp3. అంటే సైక్లో ఆల్కేన్స్ అన్నిట్లలో కూడా కార్బన్స్ అన్నీ కూడా sp3 సంకరీకరణమే ఉంటుంది. అది సైక్లోబ్యూటేన్ అయినా, సైక్లోప్రోపేన్ అయినా, సైక్లోహెక్సేన్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోబ్యూటేన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ కూడా అంతే, ఇది sp3 కార్బనే, ఇది sp3 కార్బనే, ఇది sp3 కార్బనే, మరి ఇది sp3 కార్బనే. సైక్లో పెంటేన్, ఎగ్జేన్ ఏదో ఏది తీసుకున్నా అంతే, ఇక్కడ sp3 కార్బనే, ఇక్కడ sp3నే అండ్ sp3 ఆల్ ఆర్ sp3 కార్బన్స్. ఎందుకు చెప్తున్నానంటే వీ నో వెరీ వెల్ అబౌట్ sp3 హైబ్రిడైజేషన్. మరి sp3 హైబ్రిడైజేషన్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, వీ నో వెరీ వెల్ అబౌట్ sp3 హైబ్రిడైజేషన్. బాండ్ యాంగిల్. సో sp3 హైబ్రిడైజేషన్లో బాండ్ యాంగిల్ ఏముంటుంది, షేప్ ఏముంటుంది, దీన్నే మనం sp3 బాండ్ యాంగిల్ కాబట్టి దీన్ని టెట్రాహెడ్రల్ షేప్ అంటాం, టెట్రాహెడ్రల్. మరి టెట్రాహెడ్రల్ షేప్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 109 degrees
28 minutes ఉంటుంది. యు నో వెరీ వెల్ అబౌట్ 109 degrees 28 minutes అనేది ఉంటుంది అన్నట్టు. అంటే వీటి దగ్గర వీటిలలో బాండ్ యాంగిల్స్ ఎంత ఉండాలంటే 109 degrees 28 minutes ఉండాలి. ఎందుకంటే అన్నిట్ల దగ్గర కూడా మనకి బాండ్ యాంగిల్స్ అనేవి sp3 కార్బన్సే కాబట్టి అన్నిటి దగ్గర బాండ్ యాంగిల్స్ అనేవి చూడండి. జనరల్గా సైక్లోప్రోపేన్ ఇది, సైక్లోబ్యూటేన్ ఇది, సైక్లోపెంటేన్ ఇది, సైక్లోహెక్సేన్ ఇది. అంటే వీటన్నిట్లలో కూడా ఏ అంత ఉండాలంటే బాండ్ యాంగిల్ అనేది ఖచ్చితంగా 109 degrees అంటే ఈ బాండ్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes ఉండాలి. ఎందుకంటే బాండ్ యాంగిల్ ఖచ్చితంగా 109 degrees 28 minutes అకార్డింగ్ టు ద sp3 కార్బన్, అకార్డింగ్ టు ద టెట్రాహెడ్రల్ జామెట్రీ. టెట్రాహెడ్రల్ అంటే ఇది ఐడియల్ టెట్రాహెడ్రల్ అంటాం. సింపుల్గా చెప్తే టెట్రాహెడ్రల్, సరే మీకు అలా గుర్తుంటుంది కాబట్టి టెట్రాహెడ్రల్ గుర్తుపెట్టుకోండి. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్లో sp3 సంకరీకరణానికి బాండ్ యాంగిల్ 109 20 degrees ఉండాలి. కానీ యాక్చువల్ ఎంత ఉందో తెలుసా? సైక్లోప్రోపేన్లో యాక్చువల్ బాండ్ యాంగిల్ ఎంత అంటే ఇది 60 degrees ఉంది. చూడండి sp3 కార్బన్ అయి ఉండి 60 degrees ఉంది. సో చూడండి బాండ్ యాంగిల్ ఏమైంది? తగ్గింది. చూడండి ఎందుకు తగ్గింది? మరి హైబ్రిడైజేషన్ అదే కదా, కార్బన్ sp3నే కదా. మరి sp3 ఉన్నప్పుడు 109 degrees 28 minutes ఉండాలి. కానీ ఎంత ఉంది? ఇక్కడ 60 degrees ఉంది. చూడండి ఎలానో ఇక్కడ కూడా అంతే. ఇది sp3 కార్బన్, ఇక్కడ కూడా 109 degrees 28 minutes ఉండాలి బాండ్ యాంగిల్. కానీ ఇక్కడ ఎంత ఉందో తెలుసా? బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది చూడగానే అర్థమవుతుంది. ఇది 90 degrees ఉంది. అంటే ఖచ్చితంగా sp3 కార్బన్ అయ్యి ఉండి ఇక్కడ 90 degrees బాండ్ యాంగిల్ ఉంది. అంటే చూడండి డీవియేట్ అవుతుంది. వాట్ ఈస్ కాల్డ్ ద బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అంటే ద డీవియేషన్ ఆఫ్ ది బాండ్ యాంగిల్ ఫ్రమ్ ది ఐడియల్ టెట్రాహెడ్రల్ యాంగిల్. అంటే సాధారణంగా sp3 సంకరీకరణం ఉన్నప్పుడు కార్బన్ దగ్గర 109 degrees 28 minutes అనేది ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉండకుండా ఏమవుతుందంటే బాండ్ యాంగిల్ అనేది డీవియేట్ అయింది. అంటే ఖచ్చితంగా తగ్గింది. తగ్గడమా పెరగడమా మొత్తానికైతే ఇట్ ఈస్ డీవియేటెడ్. అంతే ఉండకుండా దాంట్లో తరుగుదల పెరుగుదల అనేవి వచ్చినాయి అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోపెంటేన్ ఉంది. ఇక్కడ కూడా బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 109 degrees 28 minutes ఉండాలి. సో కానీ ఇక్కడ ఎంత ఉంటుందనంటే ఇట్ హ్యాస్ 108 degrees. అంటే చూడండి sp3 కార్బన్ 108 degrees బాండ్ యాంగిల్స్ ఉంటుందా? ఉండదు. కానీ దీంట్లో ఉంది. దట్ ఈస్ డీవియేషన్. దాన్ని మనం బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అంటాం అన్నట్టు. సైక్లోహెక్సేన్. సో ఇక్కడ కూడా మామూలుగా అయితే 109 degrees 28 minutes ఉండాలి. కానీ దీంట్లో బాండ్ యాంగిల్ ఎంత ఉందనంటే 120 degrees ఉంది. హియర్ ద యాంగిల్ స్ట్రెయిన్ sp3 హైబ్రిడైజేషన్ ఉండి 120 degrees ఉంది. అంటే చూడండి మనం అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఎందుకు ఈ బేయర్స్ అనేటువంటి సైంటిస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకనంటే సాధారణంగా ప్రతి దాంట్లో కూడా sp3 హైబ్రిడైజేషన్ ఉంది కాబట్టి 109 degrees 28 minutes ఉండాలి. కానీ అలా ఉండకుండా ఇది తన యొక్క 109 28 degrees నుంచి డీవియేట్ అయింది. అంటే తగ్గింది, కొన్ని దిక్కుట్లో తగ్గింది. సో ఇలా కొన్ని దిక్కుట్లో పెరిగింది. చూడండి అంటే డీవియేషన్ వచ్చేసింది. సో తగ్గిందా పెరిగిందా? తగ్గితేనేమో పాజిటివ్ డీవియేషన్ అంటాం, పెరిగితేనేమో నెగిటివ్ డీవియేషన్ అంటాం. నెగిటివ్ డీవియేషన్లో రింగ్ ఎక్స్పాండ్ అవుతుంది, పాజిటివ్ డీవియేషన్లో రింగ్ కంప్రెస్ అవుతుంది అన్నట్టు. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే క్లియర్గా మనం ఏంటంటే బాండ్ యాంగిల్స్లో మార్పులు వచ్చినాయి. దీన్ని ఏమంటామంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అంటాం. సో ఈయన బేయర్స్ అనే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి దీన్ని మనం బేయర్స్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ అంటున్నాము. అయితే ఈ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎట్లా కనుక్కోవాలి? హౌ మచ్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ వీ హ్యావ్ దట్ వన్. సింప్లీ మనం చెప్తే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. సో దీనికోసం ఆయన బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అనే దానికి ఒక సింపుల్ ఫార్ములాని కూడా ఆయన చెప్పడం జరిగింది. ద బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద రెగ్యులర్ టెట్రాహైడ్రల్ మైనస్ యాక్చువల్ యాంగిల్. అండ్ ఇదేంటిది? ఇట్ ఈస్ ద యాక్చువల్. sp3 హైబ్రిడేషన్లో ఇదేమో టెట్రాహైడ్రల్ యాంగిల్, ఇదేమో యాక్చువల్గా ఉన్నటువంటి యాంగిల్, యాక్చువల్గా ఉన్న యాంగిల్. సో దీనికోసం ఈయన రెండు ఇంపార్టెంట్ ఫార్ములాను కూడా పేక్ చేయడం జరిగింది. సో దాంట్లో మనం చెప్పుకోవచ్చు మొదటిది బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేషన్. బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు, it is determined as 1/2 into
ఐడియల్ టెట్రాహెడ్రల్ యాంగిల్ మైనస్ యాక్చువల్ బాండ్ యాంగిల్ ఇది చేస్తే మనకి యాంగిల్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది చూద్దాం. టెట్రాహెడ్రల్ తీసుకున్నాం కాబట్టి సైక్లోప్రోపేన్ చూద్దాం. సో ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేషన్ ఫర్ ద నెంబర్ 1 సైక్లోప్రోపేన్కి ఎంత వస్తుంది? 1/2 ఇంటూ యాక్చువల్గా ఐడియల్ టెట్రాహెడ్రల్ ఎంత అంటే మనకు తెలుసు 109 degrees 28 minutes. ఇది ఐడియల్ మైనస్ యాక్చువల్ బాండ్ యాంగిల్ ఎంత ఉంది? 60 degrees. సో ఇది మైనస్ చేస్తే /2 చేస్తే మనకి +24 degrees 44 minutes అనేది మనకి ఈ సైక్లోప్రోపేన్కి వస్తుంది అన్నట్టు. ఇది యాంగిల్ స్ట్రెయిన్. సో రెండవది సైక్లోబ్యూటేన్ చేస్తే 1/2 ఇంటూ 109 degrees 28 minutes మైనస్ అంటే డిగ్రీస్ కన్వర్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిగ్రీస్ కన్వర్షన్ 1 minute అనేది ఖచ్చితంగా 1 degree. సో మనకి పాయింట్స్ చేంజెస్ అనేది ఉంటుంది కాబట్టి సో 109 degrees 28 minutes. ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ ఎంత అంటే 90 degrees. నువ్వు ఇక్కడ చేయాలంటే డిగ్రీలని మినిట్స్లోకి మార్చుకోవాలంటుంది. సో మినిట్స్లోకి మార్చుకోండి, లేకపోతే డిగ్రీలోకి మార్చుకోండి. డిగ్రీలో నుంచి మినిట్స్లోకైనా మార్చుకోవచ్చు, మినిట్స్లో నుంచి డిగ్రీలోకైనా మార్చుకోవచ్చు. /2 ఇది చేస్తే మనకి +9 degrees 44 minutes అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ సైక్లోబ్యూటేన్ అండ్ సైక్లోప్రోపేన్లో యాంగిల్ స్ట్రెయిన్ 109 degrees 28 minutes మైనస్ ఎంత ఉంది? ఇది 108 degrees. దీని వాల్యూ 0 degrees 44 minutesగా వస్తుంది. చూడండి యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కడ తక్కువ ఉంటుందో చూడాలి మనం. నెక్స్ట్ 4th one సైక్లోపెంటేన్లో 0 degrees. సైక్లోహెక్సేన్లో ఎలా రాయొచ్చు? 1/2 ఇంటూ 109 degrees 28 minutes మైనస్ 120. ఇక్కడ వాల్యూ -5 degrees 44 minutesగా మనకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి యాంగిల్ స్ట్రెయిన్ దేనికి ఎక్కువ ఉంటుంది? సో యాంగిల్ స్ట్రెయిన్ అనేది ప్లస్ ఉంటేనేమో రింగ్ కంప్రెషన్ ఉంటుంది, మైనస్ ఉంటేనేమో రింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి సో ఒక దాంట్లో దీనికి యాంగిల్ స్ట్రెయిన్ దీంట్లో ఎంత అంటే +24 degrees 44 minutes. ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ ఎంత అని అంటే 9 degrees 44 minutes. అండ్ సైక్లోపెంటోన్లో తీసుకుంటే 0 degrees 44 minutes. దీంట్లో -5 degrees 44 minutes. అంటే హైయెస్ట్ స్ట్రెయిన్ దేంట్లో ఉంది? ఇది మనకి 2017 PCBలో అడిగిన ప్రశ్న. హైయెస్ట్ స్ట్రెయిన్ దేనికి ఉందండి? హైయెస్ట్ స్ట్రెయిన్ సైక్లోప్రోపేన్కి ఉంది. ద సైక్లోప్రోపేన్ యాజ్ ద హైయెస్ట్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. మరి బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ద బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఇంక్రీజెస్, ద స్టెబిలిటీ విల్ బీ డిక్రీజెస్. అంటే ఏం చెప్పొచ్చు అనంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ. అంటే స్టెబిలిటీ తగ్గుతుంది. ఇంకోటి బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రియాక్టివిటీ. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే అర్థం ఏంటంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తగ్గుతుంది, బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటికల్లీ స్టెబిలిటీ ఎక్కువ ఉన్న వాటికి రియాక్టివిటీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉన్న వాటికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో చూడొచ్చు మనకు మోస్ట్ స్టెబిలిటీ ఆర్డర్ కూడా రాయొచ్చు దీన్ని బట్టి. ఎందుకంటే యాంగిల్ స్ట్రెయిన్ బేస్ చేసుకొని మోస్ట్ స్టేబుల్. దీంట్లో హైయెస్ట్ స్టేబుల్ అంటే ఎలా రాయాలి? దేనికైతే యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటుందో అది హైయెస్ట్ స్టేబుల్. ఇక్కడ చూడొచ్చు మనకి 0 degree 44 minutes. ఇట్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. ఎందుకంటే దీనికి యాంగిల్ స్ట్రెయిన్
0 డిగ్రీ 44 ఉంది. సో తర్వాత సో అంటే ఆర్డర్ ఎలా రాయొచ్చు? ఇక ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఆర్డర్ అకార్డింగ్ టు ద బేర్ స్ట్రెయిన్ థియరీ. ఇది కేవలం బేర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారమే, తర్వాత మారుతుంది ఈ విలువ. అందుకనే మనం ఇక్కడ రాస్తున్నాం స్టెబిలిటీ ఆర్డర్ అకార్డింగ్ టు ద బేర్ స్ట్రెయిన్ థియరీ. తక్కువ స్ట్రెయిన్ ఉన్నదానికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. అంటే తక్కువ స్ట్రెయిన్ ఉన్నది ఎవరికి అంటే సైక్లోపెంటేన్ ఈజ్ గ్రేటర్ దాన్. సో దీని తర్వాత తక్కువ స్ట్రెయిన్ ఉన్నది దేనికి అని అంటే -5 డిగ్రీ 45. ఇక్కడ మైనస్ అనేది విలువ కాదు, మైనస్ అనేది నెగిటివ్ డీవియేషన్. ఇది కేవలం రింగ్ ఎక్స్పాన్షన్ చూపిస్తుంది కాబట్టి మనకు వాల్యూ ఇంపార్టెంట్. 5 డిగ్రీ 44 మినిట్స్ ఉంది కాబట్టి సైక్లోపెంటేన్ తర్వాత స్టేబుల్ది సైక్లోహెక్సేన్ తర్వాత స్టేబుల్ది యాంగిల్ స్ట్రెయిన్. చూడండి ఈ రెండింటి తర్వాత దేనికి తక్కువ ఉందంటే సైక్లోబ్యూటేన్. చూడండి 9 డిగ్రీ 44 అంటే సైక్లోబ్యూటేన్ ఇలా అన్నట్టు. సో ఇక లాస్ట్కి చాలా ఎక్కువ ఉంది ఏంటంటే సైక్లోప్రోపేన్. ఇట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది స్టెబిలిటీ. మరి వాట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ ఆర్డర్ అకార్డింగ్ టు ద బేర్ స్ట్రెయిన్ థియరీ మాత్రమే. మరి అదే చెప్తున్నా, స్పెషల్గా బేర్ స్ట్రెయిన్ థియరీ మాత్రమే అనుకుంటున్నా. ఎందుకు అంటే తర్వాత ఈ విలువలు మారిపోతాయి. ఎగ్జామ్లో కూడా అంతే, అకార్డింగ్ టు బేర్ స్ట్రెయిన్ థియరీ అని అడిగితేనే ఇది ఆన్సర్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మరి రియాక్టివిటీ ఎలా ఉంటుంది? బేర్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తగ్గుతుంది, కానీ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే రియాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ దేనికి ఎక్కువ ఉంది అని అంటే సైక్లోప్రోపేన్. కాబట్టి మోస్ట్ స్టేబుల్ ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ ఈ ద సైక్లోప్రోపేన్ అనేది మోర్ రియాక్టివ్, ఎందుకంటే మోర్ స్ట్రెయిన్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఎక్కువ రియాక్టివ్ సైక్లోబ్యూటేన్ ఎక్కువ రియాక్టివ్. దాని తర్వాత ఎక్కువ రియాక్టివ్ 5 డిగ్రీ 44 కాబట్టి సైక్లోహెక్సేన్. దాని తర్వాతనే సైక్లోపెంటేన్ అకార్డింగ్ టు ద బేర్ స్ట్రెయిన్ ప్రకారం మాత్రమే ఇది. సో ఇది మనం యూజ్ చేసినటువంటి కీలకమైనటువంటి బేర్ స్ట్రెయిన్ థియరీ. అంటే బేర్ స్ట్రెయిన్ థియరీ ఏం చెప్తుందంటే sp3 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు 109 డిగ్రీ 28 మినిట్స్ యాంగిల్ ఉండాలి కదా. అదేమవుతుంది? డీవియేట్ అవుతుంది. ఎంత ఎక్కువ డీవియేట్ అయితే అంత అన్స్టేబుల్గా మనం చెప్తాం అన్నట్టు. కాబట్టి దీంట్లో స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే అత్యంత అన్స్టేబుల్ ఏంటనంటే సైక్లోప్రోపేన్, ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఉంది. 24 డిగ్రీ 44 మినిట్స్ అంటే ఎక్కువ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఉంది కాబట్టి అన్స్టేబుల్. దేంట్లో తక్కువ ఉంది అని అంటే సైక్లోపెంటేన్లో తక్కువ ఉంది కాబట్టి సైక్లోపెంటేన్ అనేది స్టేబుల్గా ఉంది. సో ఇలా మనం దీన్ని యాంగిల్ స్ట్రెయిన్గా చెప్పుకోవచ్చు. మరి లోపల సార్ ఈ కోణం ఎట్లా కనుక్కోవాలి? దీన్నే మనం యాక్చువల్ యాంగిల్ అంటున్నాం కదా. యాక్చువల్ యాంగిల్ కనుక్కోవాలంటే, యాక్చువల్ బాండ్ యాంగిల్ కనుక్కోవాలంటే 180 ఇంటూ ఎన్. యాక్చువల్ బాండ్ యాంగిల్ is equal to 180 into n minus 360 degree by n. n అంటే n means number of carbons. ఇప్పుడు దీంట్లో n వాల్యూ కావాలి, 60 వస్తుందో రాదో చూడండి. 180 ఇంటూ n అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 కార్బన్లు ఉన్నాయి అంటే 3 మైనస్ 360 by 3 చేస్తే మనకు 60 డిగ్రీస్ వస్తుంది. సో 60 డిగ్రీస్ ఈజీగా వస్తుంది. సో ఇలా అన్నట్టు ఇది యాంగిల్ స్ట్రెయిన్ థియరీ. చూద్దాం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్లో మనం చూడవచ్చు. సో దీని ప్రకారం ఇలా మనం చేయడానికి ఉంది. అంటే రెండు ఈయన హైపోథెసిస్ అనేది దీన్ని చెప్పడం జరుగుతుంది. ఒకటేందే
ఎనీ డీవియేషన్ ఆఫ్ ద యాక్చువల్ బాండ్ యాంగిల్ ఆఫ్ రింగ్ ఫ్రమ్ ది ఐడియల్ టెట్రాయిడల్ యాంగిల్. హైపోథెసిస్లో 2 హైపోథెసిస్ చేశాడు, ఒకటి డీవియేషన్ మీద హైపోథెసిస్ చేశాడు. ముఖ్యంగా అదేంటంటే సో క్రియేట్ ద యాంగిల్ స్ట్రెయిన్ అంటే 109 degrees 28 minutes నుంచి డీవియేట్ అయితే అది మనకు బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, గ్రేటర్ ద డీవియేషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడియల్ టెట్రాహెడ్రల్ యాంగిల్ అండ్ ద యాక్చువల్ బాండ్ యాంగిల్ ద గ్రేటర్ యాంగిల్ స్ట్రెయిన్. సో బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ మోర్ అంటే చూడండి, బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా అన్స్టబుల్ అవుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గ్రేటర్ ద యాంగిల్ స్ట్రెయిన్ లెస్సర్ ద స్టెబిలిటీ ఆఫ్ ది రింగ్. దీన్ని మనం యాంగిల్ స్ట్రెయిన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ అంటున్నాం. ఇదే మనం చెప్తున్నాం. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు? క్యాలిక్యులేషన్ ఆఫ్ యాంగిల్ స్ట్రెయిన్. యాంగిల్ స్ట్రెయిన్ డిఫైన్ ద హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడియల్. అదే చెప్పినా కదా ఫార్ములా ఇది అన్నట్టు. యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ ద యాక్చువల్ వాల్యూ. మనకి టెట్రాహెడ్రల్ వాల్యూ ఎంత అంటే 109 degrees 28 minutes. యాక్చువల్ యాంగిల్ ఎంత ఉందో అది చేయాలి, అప్పుడు మనకి యాంగిల్ స్ట్రెయిన్ వస్తుంది. ఇంటర్నల్ యాంగిల్ అంటే యాక్చువల్ యాంగిల్, మనం లోపల ఉన్న 60 degrees 90 degrees యాక్చువల్ యాంగిల్ ఉంది కదా, అది ఎలా చేస్తామంటే 180 into n - తీసిపోయి n అవుతుంది. ఇక్కడ కార్బన్స్ నెంబర్గా మనం చెప్తాం అన్నట్టు. సో చూడండి, ఐడియల్ టెట్రాహెడ్రల్ యాంగిల్ ఎంత? ఐడియల్ టెట్రాహెడ్రల్ యాంగిల్ ఎప్పుడు కూడా 109 degrees 28 minutes అవుతుంది. బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ. బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రియాక్టివిటీ. ఆల్రెడీ చెప్పినాయి. సో పాజిటివ్ స్ట్రెయిన్ ఉంటేనేమో కంప్రెస్డ్ అవుతుంది, నెగిటివ్ స్ట్రెయిన్ ఉంటేనేమో రింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంతేగాని ప్లస్లు మైనస్ ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోకూడదు. చూద్దాం, ఇక్కడ మనొక టేబుల్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. అంటే యాంగిల్ స్ట్రెయిన్స్ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది, అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇక్కడ చూడవచ్చు, సైక్లోప్రోపేన్లో నార్మల్ బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes. సో ఇంటర్నల్ యాంగిల్ ఎంత అంటే 60 degrees. మనం ఇక్కడ ఏం చేసినామంటే 109 degrees 28 minutes మైనస్ బై టూ చేస్తే మనకి ప్లస్ 24 degrees 44 minutes అనేది మనకి క్లియర్గా వస్తుంది. సో ఒక డిగ్రీ వాల్యూస్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా 44 minutes, మినిట్స్లోకి అంటే ఒక మినిట్ అంటే 60 minutesగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ డిగ్రీస్ని కన్వర్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి 109 - 60 చేసినా కానీ క్లియర్ బై 44. నీకు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇది మైనస్ ఇచ్చేసి బై 2 చేస్తే మనకి ప్లస్ 24 44 degrees వస్తుంది. చూడండి, రెండవది సైక్లోబ్యూటేన్. సో ఇది మైనస్ ఇది 109 - 90 degrees పోతే బై 2 చేస్తే ప్లస్ 9 degrees 44 minutes వస్తుంది. యాంగిల్ స్ట్రెయిన్ చూడండి, పెంటేన్లో -108 బై 2 చేస్తే 0 degrees 44 minutes, అంటే యాంగిల్ స్ట్రెయిన్ చాలా తక్కువ ఉంది చూడండి. నెక్స్ట్ సైక్లోహెక్సేన్లో ఈ రెండు మైనస్ చేస్తే బై 2 చేస్తే వి గెట్ -5 degrees 44 minutes అనేది మనకు వస్తుంది. సో ఇది జనరల్గా మనకున్నటువంటి యాంగిల్ స్ట్రెయిన్. ఇక్కడ వాల్యూ -5 degrees 16 minutesగా మనకి ఇది యాంగిల్ స్ట్రెయిన్ వస్తుంది. అఫ్కోర్స్ 28 minutes ఉంది, 28 minutesని మనం కన్వర్షన్ చేసుకుంటాం. కన్వర్షన్ చేసినప్పుడు మనకి 5 degrees 16 minutesగా మనకు వాల్యూ అనేది వస్తుంది. అఫ్కోర్స్ యాంగిల్ స్ట్రెయిన్ ఎంత ఉంటుంది? ఇక్కడ 120 degrees కదా, హియర్ ద 120 degrees. సరే, ఇది మనకి 120 degrees, నాట్ 90 degrees. ఇట్ ఈజ్ 120 degrees. 108 minus 120 degrees. అప్పుడు మనకి -5 degrees 16 minutes వాల్యూ వస్తుంది. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ యాంగిల్ స్ట్రెయిన్ దేనికి ఉంది అని అంటే మనకి సైక్లోప్రోపేన్కి హైయెస్ట్ యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఉంది కాబట్టి హైలీ అన్స్టబుల్గా ఉంది కాబట్టి హైలీ రియాక్టివ్. ఎందుకంటే యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, కానీ రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 9 degrees 44 ఇది కూడా అన్స్టబులే. సో ఇది మోర్ రియాక్టివ్గా ఉంటుంది, దీని తర్వాత ఇది రియాక్టివ్ అన్నట్టు. ఇది చూడండి, యాంగిల్ స్ట్రెయిన్ సైక్లోపెంటేన్లో యాంగిల్ స్ట్రెయిన్ కేవలం 0 degrees 44 minutes మాత్రమే ఉంది కాబట్టి హైలీ స్టేబుల్, మోస్ట్ స్టేబుల్. ఎందుకంటే యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే
సో ఖచ్చితంగా స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది వెరీ లెస్ రియాక్టివ్ అవుతుంది. సో అదే సైక్లోహెక్సేన్ తీసుకోండి దీనికి. సో ఆఫ్ కోర్స్ దీని ఆర్డర్స్ మనం చూద్దాం. ఆర్డర్స్ ఎలా రాయాలి? యాంగిల్ స్ట్రెయిన్ ఆర్డర్స్. సీ దట్ స్టెబిలిటీ ఆర్డర్. స్టెబిలిటీ ఆర్డర్లో మనం చెప్పినాము సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్ అండ్ సైక్లోబ్యూటేన్ అండ్ సైక్లోప్రోపేన్. ఎందుకనంటే ఇది లెస్ యాంగిల్ స్ట్రెయిన్ ఉంది కాబట్టి. అఫ్కోర్స్ ఇది 0 degrees 44 minutes ఉంది, ఇది -5 degrees 16 minutes ఉంది. ఇది మనకు వచ్చేసి యాంగిల్ స్ట్రెయిన్స్లో +9 degrees 44 minutes ఉంది, +24 degrees 44 minutes ఉంది. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. కాబట్టి యాంగిల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో రియాక్టివిటీ దానికి ఆపోజిట్గా ఉంటుంది. కాబట్టి ప్రోపేన్, సైక్లోబ్యూటేన్. సో ఇలా మనకి ఉంది. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది, సో డ్రాబ్యాక్స్ అని చెప్తాం, వీటిని మనం లిమిటేషన్స్ అంటాం. అయితే బేర్ స్ట్రెయిన్ థియరీ అనేది అన్నిటికీ అప్లికబుల్ కాదు. బేర్స్ స్ట్రెయిన్ థియరీ లిమిటేషన్స్ యాక్చువల్లీ లిమిటేషన్స్ మనం చూసినట్లయితే, అయితే బేయర్స్ అనే సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఫ్లాట్ స్ట్రక్చర్స్ అనుకున్నాడు. అంటే యాక్చువల్లీ బేయర్స్ ప్రకారం ఆయన చేసిన హైపోథెటిక్స్ ప్రకారం మనం ఏం చెప్తామంటే అన్ని రింగ్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి అనుకున్నాడు. కానీ అన్ని రింగ్స్ ఫ్లాట్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాంట్లో సైక్లోప్రోపేన్ అఫ్కోర్స్ ఇది ఫ్లాట్గా ఉంటుంది. నెక్స్ట్ సైక్లోబ్యూటేన్ సో ఫ్లాట్గా ఉంటుంది. ఇక సైక్లోపెంటేన్ ఇది ఫ్లాట్గా ఉండదు. సైక్లోహెక్సేన్ ఇది కూడా ఫ్లాట్గా ఉండదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆల్ ద రింగ్స్ ఆర్ మేబీ ఫ్లాట్ అని అనుకున్నాడు, కానీ ఇవి ఫ్లాట్గా ఉండవు. సో కేవలం ఫస్ట్ 2 మాత్రమే, అంటే 4 కార్బన్లు అంతకంటే ఎక్కువ ఉన్నాయి, అన్నీ కూడా ఫ్లాట్గా లేవు. మరి ఫ్లాట్గా లేనప్పుడు ఖచ్చితంగా యాంగిల్ స్ట్రెయిన్ అంతే ఉంటుందని ఎట్లా అనుకోవచ్చు? యాంగిల్ స్ట్రెయిన్ రిలీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే ఖచ్చితంగా బాండ్ యాంగిల్ స్ట్రెయిన్స్లో రిలీవింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే బేర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారం ఆల్ ఆర్ మేబీ ఫ్లాట్ అనుకున్నాడు, కానీ అది ప్రాక్టికల్గా మనం ఇంకొన్ని సిద్ధాంతాలు, ముఖ్యంగా సాక్సే మోర్ థియరీ దాన్నే మనం కన్ఫర్మేషనల్ ఎనాలిసిస్ అంటాం. అంటే సో ఇదంతా కూడా ఏంటంటే కన్ఫర్మేషనల్ ఎనాలిసిస్ థియరీ కావచ్చు. హైడ్రోజినేషన్ ఎనర్జీ, సో దాన్ని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. సో హైడ్రేషన్ ఎనర్జీ బేస్ చేసుకొని ఈ యొక్క ఆర్డర్స్ అనేవి తప్పని చెప్పడం జరిగింది. సో దీనికి సపరేట్గా మనకు ఓవరాల్ స్టెబిలిటీ ఆర్డర్ని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి చూడొచ్చు సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్లలో వాట్ ఈస్ ద స్టెబిలిటీ, యాక్చువల్ స్టెబిలిటీ ఆర్డర్ అకార్డింగ్ టు బేర్స్ డిఫరెంట్. కానీ ఇక్కడ యాక్చువల్ స్టెబిలిటీ స్టెబిలిటీ ఆర్డర్ దేని ప్రకారం ఈ యాక్చువల్ స్టెబిలిటీ ఆర్డర్ అంటే బేస్డ్ ఆన్ ద హైడ్రేషన్ ఎనర్జీ, ఎక్కువగా మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి స్టెబిలిటీని హైడ్రేషన్ ఎనర్జీని బేస్ చేసుకొని చెప్తున్నాం. అట్ ద సేమ్ టు హైడ్రోజినేషన్ ఎనర్జీ ఎంత ఉంది అనే దాన్ని మనం హైడ్రేషన్ మీన్స్ నాట్ హైడ్రోజినేషన్ ఎనర్జీ. వాట్ ఈజ్ హైడ్రోజినేషన్ ఎనర్జీ అంటే ద ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ టు ద అన్సాచురేషన్. ఏదైనా ఒక డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ హైడ్రోజన్ని యాడ్ చేసినప్పుడు విడుదలయ్యేటువంటి శక్తిని మనం హైడ్రోజినేషన్ ఎనర్జీ అంటాం. సో బేస్డ్ ఆన్ హైడ్రోజినేషన్ ఎనర్జీ ఒకటి. ఇంకొకటి ఏంటంటే బేస్డ్ ఆన్ ద కన్ఫర్మేషనల్ ఎనాలసిస్. ఈ కన్ఫర్మేషనల్ ఎనాలిసిస్ బేస్ చేసుకొని అంటే సాక్సే మోర్ థియరీ దాన్ని బేస్ చేసుకొని ఈ రెండింటి ఆధారంగా చేసుకొని యాక్చువల్ స్టెబిలిటీ ఆర్డర్ ఏంటంటే ద ఆర్డర్ ఆఫ్ ద స్టెబిలిటీ ఈజ్ సైక్లోహెక్సేన్. ఫస్ట్ దేనికి ఎక్కువ ఉంటుందంటే సైక్లోహెక్సేన్కి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ దాన్ ఎనీ అదర్ ఆఫ్ సైక్లోఆల్కేన్స్. సైక్లోఆల్కేన్లో హైయెస్ట్ స్టెబిలిటీ సైక్లోహెక్సేన్కి ఉంటుంది. తర్వాతకి సైక్లోబ్యూటేన్కి ఎక్కువ ఉంటుంది. తర్వాతకి
సైక్లోపెంటేన్ తర్వాతకి మనకి ఆర్డర్ ఉంది కరెక్ట్ క్లియర్గా సైక్లోపెంటేన్ హియర్ దట్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ ఆల్సో ది cyclobutane it is the order. Next cyclopropane it is the order of stability according to the based on the hydration energy. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి hydrogenation energy is inversely proportional to the stability. హైడ్రోజనేషన్ ఎనర్జీ అనేది స్టెబిలిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి దీని హైడ్రోజనేషన్ ఎనర్జీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సైక్లోహెక్సేన్ యొక్క హైడ్రోజనేషన్ ఎనర్జీలో డిఫరెన్స్ ఎంత అంటే 0. హైడ్రోజనేషన్ ఎనర్జీలో డిఫరెన్సే 0గా ఉంటుంది. అంటే అంత తక్కువ హైడ్రోజనేషన్ ఎనర్జీ అని ఉంది. హైడ్రోజనేషన్ ఎనర్జీ తక్కువగా ఉంది కాబట్టి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే సైక్లోహెక్సేన్ నుంచి సైక్లోప్రోపేన్కి హైడ్రోజనేషన్ ఎనర్జీ ఏమైందంటే తగ్గుతుంది. దట్స్ వై స్టెబిలిటీ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి వాట్ అబౌట్ రియాక్టివిటీ ఆర్డర్? రియాక్టివిటీ ఆర్డర్ చూసినట్లయితే యు నో వెరీ వెల్ అబౌట్ ద స్టెబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రియాక్టివిటీ. మరి రియాక్టివిటీ దేనికి ఉంటుంది ఫస్ట్ అంటే సైక్లోప్రోపేన్, దీని తర్వాత సైక్లోబ్యూటేన్, దీని తర్వాత సైక్లోపెంటేన్, దీని తర్వాత లాస్ట్ది సైక్లోహెక్సేన్. ఇట్ ఈజ్ రియాక్టివిటీ ఆర్డర్. ఇట్ ఈజ్ అబౌట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బేర్ స్ట్రెయిన్ థియరీ. మామూలుగా ఏంటంటే బేర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారం మోస్ట్ స్టేబుల్ సైక్లోపెంటేన్, హెక్సేన్ కంటే కూడా పెంటేనే ఉంటుంది. కానీ ద స్టడీ ఆఫ్ ది హైడ్రోజనేషన్ ఎనర్జీ కావచ్చు, కన్ఫర్మేషన్ అనాలసిస్ ప్రకారం కావచ్చు, మోస్ట్ స్టేబుల్ ఏముంటుంది అంటే సైక్లోహెక్సేన్ ఉంటుంది. సైక్లోహెక్సేన్ తర్వాత సైక్లోపెంటేన్ తర్వాత బ్యూటేన్ తర్వాత సైక్లోప్రోపేన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది జనరల్గా బేర్ స్ట్రెయిన్ థియరీ. అయితే మరి సైక్లోహెక్సేన్కి కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఎలా ఉంటుంది చూద్దాం. సైక్లోహెక్సేన్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఎలా ఉంటాయి? దే కెన్ ఎగ్జిస్ట్ ద డిఫరెంట్ ఆఫ్ ఫార్మ్స్. సైక్లోహెక్సేన్ అనేది యు నో వెరీ వెల్ అబౌట్ ఇట్ ఈజ్ నో స్ట్రెయిన్స్. దీంట్లో బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఉండదు. దీంట్లో వాండర్ వాల్ స్ట్రెయిన్ కూడా ఉండదు. దీంట్లో టార్షియోనల్ స్ట్రెయిన్ కూడా ఉండదు. అంటే ఎలాంటి స్ట్రెయిన్స్ ఉండవు. ఎందుకు ఉండవు అనంటే ఇట్ ఈస్ ఫామ్ మోస్ట్లీ స్టేబుల్ ఫర్ ద చైర్ ఫామ్. ఇది ఎందుకు ఉండదు అనంటే చైర్ ఫామ్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఇది అన్నట్టు. దీంట్లో ఎలాంటి స్ట్రెయిన్స్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ కాల్ చైర్ ఫామ్. సైక్లోహెక్సేన్ యొక్క చైర్ ఫామ్లో బాండ్ యాంగిల్ స్ట్రెయిన్స్ కానీ, వాండర్ వాల్ స్ట్రెయిన్స్ కానీ, ట్రాన్సిషనల్ స్ట్రెయిన్స్ కానీ, టార్షియోనల్ స్ట్రెయిన్స్ కానీ, ఫ్లాగ్ ఫోల్ కానీ ఎలాంటివి ఉండవు. దీంట్లో ఎలాంటి స్ట్రెయిన్స్ ఉండవు. నెక్స్ట్ దీంట్లో ఉంటాయి. దీన్ని మనం ఆఫ్ చైర్ ఫామ్ అంటాం. ఇంకోటి బోట్ ఫామ్. దీన్ని మనం బోట్ ఫామ్ అంటాం. లైక్ దిస్ బోట్. ఇంకోటి ట్విస్ట్ బోట్ ఫామ్. ఇట్ ఈస్ ట్విస్ట్ బోట్ ఫామ్. ఇవి అన్నట్టు స్టేబులెస్ట్ ఫామ్స్ మనం చూసినట్లయితే. సో దీంట్లో ఎక్కువగా ఏ స్ట్రెయిన్స్ ఉండవు, వాటిలలో స్ట్రెయిన్స్ ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ ఆర్డర్ మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ ఆఫ్ ది సైక్లోహెక్సేన్ ఇస్ ద చైర్ ఫామ్ మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. దాని తర్వాత ట్విస్ట్
ట్విస్ట్ బోట్ ఫామ్ స్టేబుల్గా ఉంటుంది. తర్వాతకి బోట్ ఫామ్, తర్వాతకి హాఫ్ చైర్ ఫామ్. దీస్ ఆర్ ద స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ది సైక్లోహెక్సేన్ కన్ఫార్మర్స్. సైక్లోహెక్సేన్కు ఉన్న మేజర్ కన్ఫార్మర్స్ చూస్తే చైర్ ఫామ్ మోస్ట్ స్టేబుల్, ఎందుకంటే దాంట్లో ఎలాంటి స్ట్రెయిన్స్ ఉండవు అన్నట్టు. సో తర్వాత ట్విస్ట్ బోట్ ఫామ్ కొంచెం తక్కువ ఉంటాయి, తర్వాతకి బోట్, తర్వాతకి హాఫ్ చైర్ ఫామ్. ఇది సైక్లో ఆల్కేన్స్ అంటే ఏంటి, ఆల్కేన్స్ సంబంధించినటువంటి బేయర్ స్ట్రెయిన్ థియరీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది.